తెలంగాణ శాసనసభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి రేవంత్ రెడ్డి పలకరించారు. కేసీఆర్, రేవంత్ ఇద్దరు కరచాలనం చేసుకోవడంతో పాటు ఒకరినొకరు నమస్కరించుకున్నారు. రేవంత్ తో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య ఉన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు వచ్చారు. అదే విధంగా ఒక రోజు బడ్జెట్ సమావేశానికి వచ్చి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. ఈ రోజు కూడా అదే తరహాలో అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి మిగతా నాయకులతో కలిసి ముఖ్యమంత్రితో కరచాలం చేసి మంత్రులతో కరచాలం చేసి వెళ్లిపోయాడు భువన. అయితే శ్రీనివాస్ గారు, ప్రధానంగా చూసుకుంటే ఈ నదీ జలాల గురించి కానీ లేకపోతే ప్రభుత్వం ఇస్తానటువంటి సంక్షేమ పథకాల గురించి ఎండగొట్టడానికి కేసీఆర్ ఎక్కువ బహిరంగ సభల మీదే ఆధారపడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీకి రండి, బహిరంగ సభల్లో వద్దు, అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి చర్చలో పాల్గొనకుండా వెళ్లిపోవడాన్ని మనం ఎలా చూడాలి? అసలు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి కేసీఆర్ లాంటి నేత వస్తే ఆయనను ఢీకొనడానికి కానీ ఆయన స్థాయి కానీ ఈ అసెంబ్లీలో ఎవరు లేరన్నటువంటి ప్రచారాన్ని మాత్రం చేస్తున్నారు. అదే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం ఈ అంశాల మీద సమాధానం చెప్పేటువంటి స్థాయి నాయకులు కాదు, ఎవరు లేరు, ముఖ్యమంత్రి కూడా దగ్గర కూడా లేరు. అందు గురించే మేము ప్రజా క్షేత్రంలోకి వెళ్తాము, ప్రజలను చైతన్యం చేస్తాము, ఈ అంశాల మీద బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయాన్ని గతంలో కూడా చెప్పారు. అదే విషయంలో ఈ రోజు వచ్చినటువంటి సందర్భం చూసేదంటే కేవలం అటెండెన్స్ రిజిస్టర్ సంతకం చేసి వెళ్ళారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ప్రజాక్షేత్రంలో తెలుసుకోకుండా ప్రజా వేదిక ఇటు ఆ దేవాలయం లాంటి అసెంబ్లీ సమావేశానికి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడం కావచ్చు, సూచనలు సలహాలు కూడా ఇవ్వచ్చు. ప్రతిపక్ష నేత మేము తగిన గౌరవం ఇస్తాము, అదేవిధంగా కేసీఆర్ లాంటి నేత ప్రభుత్వాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్తాం. ముఖ్యంగా కృష్ణా జలాలే కావచ్చు, గోదావరి జలాలే కావచ్చు, మిగతా ప్రాజెక్టులే కావచ్చు, ఇతర అంశాలు ఎవరు అడిగినా అసెంబ్లీలో అడగండి, మేము సమాధానం చెప్తాము. దానికి కావాల్సిన కన్స్ట్రక్టివ్ సలహాలు కూడా ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా ఇస్తే మేము వాటిని స్వీకరిస్తామన్నటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇక్కడ కేసీఆర్ మాత్రం తనకు ఈ అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకోకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి దాన్ని ప్రజల్లో తీసుకువెళ్లాలన్నటువంటి విషయం మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు. దానికి కావాల్సినటువంటి సన్నాహాలు కూడా చేస్తుంటూ ఈ జనవరి తర్వాత మొత్తంగా ఇటు చేవెళ్లలో కావచ్చు, నాగర్కర్నూలులో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు బహిరంగ సభలు ఏర్పాటు చేయడం సిద్ధంగా ఉన్నట్టు తెలుసు. అయితే ఈ అసెంబ్లీలో మాత్రం ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు లాంటి కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి లాంటి నేత సరిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు